ఎక్కువ వస్తే అవును. మన స్ట్రాటజీ మీద పోదాం. అప్పుడు దాకా నో, మధ్యలో ఉన్నాం మనం. మధ్యలో ఉన్నప్పుడు నో ట్రేడింగ్. క్యాచ్ చేస్తే నిన్నలాగే క్యాచ్ చేయాలి. మార్కెట్ 20 డేస్ ఉంటుంది. 20 డేస్లో వీళ్ళకి మూమెంటం ఇస్తుంది 3-4 సారి. మంచి మూమెంట్. ఈసారి అయితే సైడ్ వేజ్, ఇంకా 3-4 సారి మన ఆపోజిట్. అంటే మనము దాని విరుద్ధంగా అవుతాం అనమాట. మన ఆపోజిట్ కాదు, మనం దాని ఆపోజిట్ అవుతాం. సేమ్ కాల్ తీసుకునే వాళ్ళు పొడి తీసుకుంటాం, పొడి తీసుకునే వాళ్ళు కాల్ తీసుకుంటాం, ఇలా. ఒక స్ట్రాటజీ మీద ఫాలో చేస్తాం కదా మహేష్, ఎవరెవరు స్ట్రాటజీ మీద ఫాలో చేస్తారు కదా, ఎవరెవరు స్ట్రాటజీ మీద ఫాలో చేస్తారు కదా వాళ్ళు పక్క ప్రాఫిట్లో ఉంటారు. దానికి వదిలేసి ఎడిషనల్ చైన్ పోతాం కదా, వాళ్ళు లాస్లో ఉంటారు. ఇప్పుడు ఇలాగే ఇప్పుడు టైం చూడు, టైమింగ్ ప్రకారం ఇప్పుడు నాది ఈ ప్రైస్ వచ్చిన పుట్ బై తీసుకుంటా మీదికి వచ్చినప్పుడు, అంటే ఇది నాకు ఒక స్ట్రాటజీ కదా. ఇక్కడ వచ్చినప్పుడు రివర్స్ అవుతుంది. ఫిబొనాచిది, ఫిబొనాచి మర్చిపోయినావా? నీకు చెప్పినాను కదా. సో మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇది ఇక్కడ నుంచి రివర్స్ పెడతా ఉందా. ఇగో ఫిబొనాచి, ఇలా ఇలా ఇది చేయి. ఇగో ఇది ఎక్కడైనా పెట్టుకో ఒకసారి, తర్వాత ఇది వస్తే చూడు ఇలాంటిది వస్తుంది. ఇగో కలరింగ్, ఇగో సెట్టింగ్, సెట్టింగ్ సెట్టింగ్లో ఇగో 0.2 బై డిఫాల్ట్ ఉంటుంది. అది మాత్రం టిక్ చేస్తే అది వస్తుంది. అన్నీ సేమ్ బై డిఫాల్ట్ ఉన్నాయి అవి. ఇక్కడ ఇవన్న నాకు నాకు మార్కెట్ ఇప్పుడు ఒక హై చేసింది, ఒక లో చేసింది ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఇక్కడ ఉంది మార్కెట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ లో చేసిందంటే నాకు ఇక్కడ రిట్రేస్మెంట్ ఎంత ఇస్తుంది, మీదికి ఎంత దాకా పోతుంది అది కనుక్కున్నాలంటే ఇది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నుంచి నేను ఇక్కడ దాకా, సో ఫస్ట్ ఇక్కడ దాకా వస్తుంది.
0.23 అండ్ 0.23 బ్రేక్ చేసిందంటే ఇక్కడ దాకా వస్తుంది. ఇది బ్రేక్ చేసిందంటే నార్మల్గా ఏమవుతుంది అంటే రిట్రేస్మెంట్ 50 to 60% హెల్దీ రిట్రేస్మెంట్. అది 50 అండ్ ఇది 0.5 0.6 దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఇది 50% రిట్రేస్మెంట్ చాలా హెల్దీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది వేసినాను అనుకో, ఇది 50% 60% మళ్ళీ పడిపోయింది. ఇక్కడ మీదికి పోలేదు, పడిపోయింది. పడిపోయినాక కూడా మళ్ళీ రీటేస్ట్ ఇచ్చింది దీని లెవెల్కే. సో ఇప్పుడు నేను దీనికి పట్టుకున్నా, దీనికి రిట్రేస్మెంట్ ఇది ఎక్కువనే అయింది, నాకు ఇది వద్దు, ఇప్పుడు అయిపోయింది. అది నాకు నెక్స్ట్ మూమెంట్ది, ఓకే, నాకు నెక్స్ట్ మూమెంట్ది స్టక్, నాకు నెక్స్ట్ మూమెంట్ది దీని మూమెంట్ది రిట్రేస్మెంట్ ఎంత అవుతుంది, దీని హై నుంచి దీని లో దాకా ఎంత రిట్రేస్మెంట్ అవుతుంది అని నాకు ఇలా హై గిది లో, ఓకే, ఈ లో దగ్గర నేను మార్చేస్తాను 6 పాయింట్. ఇదే రేంజ్లో వచ్చిందా అండ్ రివర్స్ అయ్యి రిట్రేస్మెంట్ రివర్స్. ఓకే, సో దీనిది ఎగ్జాక్ట్ అంటే నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ లైవ్లో చెప్తాను నీకు. ఇగో ఇది 1 minute చెప్తాను నీకు. ఇది 1 minute చార్ట్ ఉంది. నీకు ఇది క్యాండలే లేదనుకో మార్నింగ్లో, ఓకే, నీకు ఇది క్యాండల్ మార్నింగ్లో ఇది నిన్నటిదే కదా, నిన్నటిదే చెప్తా. ఇప్పుడు క్యాండల్సే లేదు. మార్కెట్ ఎక్కడ దాకా ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది హై ఉండే, ఇది లో ఉంది. మార్కెట్ ఎక్కడ దాకా మీదికి వస్తుంది అని నాకు కావాలి అంటే నేనేం చేస్తాను, ఈ హై నుంచి ఈ హై దాకా ఇది నేను ఇది తీసుకున్నా, ఫిబొనాచి చేసుకుంటా. సో ఈ హై నుంచి నాకేం కనబెట్టేది ఉంది, దీని మధ్యలో ఎంత రిట్రేస్మెంట్ ఇస్తుంది అది నాకు కనిపిస్తుంది. సో హెల్దీ రిట్రేస్మెంట్ అంటే ఇలా రివర్స్ ఎంత దాకా అవుతుంది. హెల్దీ అంటే ఈ 2 పాయింట్ యావది, ఇగో ఇది 0.5 ఒకటి ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి 0.6 ఒకటి 0.618. సో మార్కెట్ నెక్స్ట్ డే ఇక్కడ దాకా వచ్చి కొంచెం రిట్రేస్మెంట్ తీసుకొని కిందికి వస్తుంది, 6 కావచ్చు. ఓకే, సో చూద్దాం ఇప్పుడు ఎక్కడ దాకా ఉంది. నీవు ఎక్కడైనా తీసుకో, నువ్వు ఒక హై చాలా ఇంపార్టెంట్, అర్థమైనా? ఇప్పుడు నేను నిన్ననే చూడు, నేను మార్కెట్లో నిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, బై చేసినాం, ఇక్కడ దాకా ఎక్కడో ఎగ్జిట్ అయినాం. నాకు టార్గెట్ నేను ఎలా పెట్టినానంటే ఇక్కడ నుంచి ఈ హై ఉందా, ఈ హై నుంచి ఈ లో దాకా పెట్టినా నేను. నా టార్గెట్ ఎందుకు పెట్టినా నిన్న, ఎందుకంటే ఇక్కడ దాకానే రివర్స్ అవుతుంది, ఇక్కడ దాకా రావచ్చు, ఇక్కడ దాకా రావచ్చు, తర్వాత రివర్స్ అవుతుంది అని నేను ఇక్కడ బై చేసినాం. మనం ఈ డబల్ టాప్ అయితే ఇక్కడ దాకా పోతుంది అని, అర్థమైనా? మనం ఇక్కడెక్కడో బై చేసినాం. సో డబల్ బాటమ్ చేసి మీదికి పోయింది, కానీ దానికన్నా ఎక్కువ పోయింది. మనం ఇక్కడ ఎగ్జిట్ అయినాం, నాకు చాలుగా, నాకు ఇక్కడే టార్గెట్ ఉంటే ఇక్కడే ఎగ్జిట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ దాకా పోయి మళ్ళీ రివర్స్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. అప్పుడు నేనేం చేస్తాను, ఓకే సరే ఇది ఇక్కడ దాకా హై, ఇంకా మీదికి పోవాలి అంటే నేను ఈ బాటమ్ నుంచి ఫిబొనాచి తీసుకుంటా. అంటే ఇది హై, ఇది లో, ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా
అది ఇక్కడ మార్కెట్ ఉంది, కానీ రిట్రేస్మెంట్ ఎక్కడ దాకా వస్తుంది అని చూస్తాను నేను. అంటే ఒక మినిట్, ఇప్పుడు కింది నుంచి మీదకి ఇగో ఎక్కడ తీసుకుంటుంది, తీసుకుంటే 50 దాకా తీసుకుంటుంది, 60 దాకా తీసుకుంటుంది అనుకుంటా, కానీ తీసుకోలేదు, మళ్ళీ కిందికి వచ్చేసింది. నేను నేను కాల్ బై చేస్తా నెక్స్ట్ టైం, కానీ తీసుకోలేదు. ఇక్కడ ఇక్కడ ఎవరు కాల్ తీసుకున్నారో వాళ్ళు స్టాప్ లాస్ హిట్ అయ్యి ఎగ్జిట్ అయిపోయాయి అంతే. మళ్ళా నేను నిన్ననే ఇది హై వచ్చింది, ఇది లో ఉండే కదా, ఓకే. సో మళ్ళీ ఇక్కడ ఫిబొనాచి చేస్తుండే నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అప్పుడు మార్కెట్ ఆ టైంలో ఈ టైంలో ఇక్కడ నడుస్తుందని పెట్టుకోను, ఓకే, ఇక్కడ నడుస్తుంది. సో మార్కెట్ ఈ టైంలో ఇక్కడ నడుస్తుంది అనుకోని, ఓకే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇది ముంగట కాలేదు నీకు, ఏం కూడా. ఇప్పుడు ఇక్కడ మార్కెట్, సో నేను ఇలా ఫిబొనాచి చేసుకుంటా. మార్కెట్ ఎక్కడ దాకా రిట్రేస్మెంట్ అవ్వచ్చు అనుకుంటా నేను, అంటే గిక్కడ దాకా అవ్వచ్చు, లేకపోతే గిక్కడ దాకా అవ్వచ్చు అనుకుంటా. సో నేను ఇక్కడ కాల్ తీసుకుంటా, నా స్టాప్ లాస్ గింతే ఉంటుంది. కాల్ తీసుకున్నప్పుడు నా స్టాప్ లాస్ హిట్, ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ కాలేదు, మీదికే పోయింది. నా టార్గెట్ వచ్చేసి నా 5 పాయింట్ దాకా అయిందా. సో ఇక్కడ దాకా అవుతుంది, లేకపోతే ఇక్కడ దాకా అవుతుంది, రివర్స్ అవుతుంది. సేమ్ వే 1 మినిట్లో వేసిన, సేమ్ వే 5 మినిట్లో, 15 మినిట్స్లో, 20 మినిట్స్. సో అక్యురేట్గా ఏ లెవెల్లో ఏ టైం ఫ్రేమ్ అయినా నువ్వు తీసుకో, కానీ ఒక క్లారిటీ వస్తుంది. ఈ చిన్న చిన్న దాంట్లో తీసుకుంటే చిన్న టార్గెట్లే వస్తాయి, అర్థమైనా. నార్మల్గా ఎందుకంటే టైం నువ్వు అలాగే సేమ్ టైం ఎలా ఇంపార్టెంట్ అంటే చెప్తా. ఇప్పుడు నువ్వు 5 మినిట్లో చూస్తున్నావు, నువ్వు 5 మినిట్లో చూసినప్పుడు ఇది ఒక హై ఉండే, ఇది ఒక లో ఉండే. నేను ఇక్కడ నుంచి ఫిబొనాచి చేసుకుంటున్నాను పట్టుకున్నాను ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ దాకా బాటమ్. ఇప్పుడు ఇది 5 మినిట్లో వేసిన, ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చినప్పుడే నేను ఇప్పుడు తీసుకుంటా. ఇది 5 మినిట్ రేమ్, కానీ మూమెంటం కావాలి కదా. ఇంత మూమెంటం ఎన్ని పాయింట్స్ అవుతున్నాయి, 1 మినిట్లో కాకొచ్చింది అది. ఇప్పుడు నేను 1 మినిట్లో వేస్తే ఇక్కడ వేసినాం కదా 1 మినిట్లో హై, దీనికి నేను ఫిబొనాచి చేస్తే నాకు టార్గెట్ ఎంత దొరుకుతుంది. ఇప్పుడు ఇగో నాకు ఎంత, ఇక్కడనే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడనే ఎన్ని పాయింట్స్ అయ్యి ఇక్కడ నుంచి చెప్పు, ఒక 80 నుంచి ఇక్కడనే 40-50 పాయింటే దొరుకుతున్నాయి. 40-50 పాయింట్ అంటే నా ప్రీమియం 20 పాయింట్ 20 పాయింట్ నేను క్యాచ్ చేయను. సో అందుకే 5 మినిట్లో నువ్వు చేసుకుంటే, 5 మినిట్లో వేసుకుంటే నాకు ఒక 100 టు ఇండెక్స్లో 100 to 150 పాయింట్ రేంజ్ దొరుకుతుంది. సో ఆ రేంజ్ పట్టుకొని ఇప్పుడు ఇది ఇక్కడ నడుస్తుంది, ఇప్పుడు ఇది రివర్స్ ఇక్కడ దాకా అవుతుందా లేదా, ఇక్కడ నుంచి పట్టుకుంటాను. ఇది ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకున్నాను అనుకో. సో నా 50 లెవెల్ గీడ్ వస్తుంది, ఓకే. నా 50% లెవెల్, ఇగో ఇది 60% లెవెల్, ఇగో ఇది నా 50% లెవెల్. మార్కెట్ ఇప్పుడు ఈరోజు అసలు అయితే మళ్ళీ కిందికి పోతుంది అనుకుంటే నేను ఇక్కడ వచ్చినప్పుడు పుట్టు తీసుకుంటా 175. స్టాప్ లాస్ వచ్చేసి నెక్స్ట్ ఇది 230. అంటే ఇక్కడ నుంచి నీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ 180 పట్టుకో, 180 నుంచి 2 చేస్తుంది, లేకపోతే మళ్ళీ నాకు టార్గెట్ ఇక్కడ దాకా ఇస్తుంది.
లేకపోతే ఇక్కడ దాకా ఇవ్వని 1:1 అర్థమైనా. ఇక్కడ నుంచి పాయింట్ ఇక్కడ దాకా ఎన్ని అవుతున్నాయి, సేమ్ 50 కదా. ఇగో 170 నుంచి గీడ దాకా పట్టుకో 100, 70 పాయింట్లో హాఫ్ చేసేయి 35 పాయింట్, ఓకే కదా. సేమ్ అంతే. సో టైం బట్టి వేసుకోండి. ఇప్పుడు నేను 15 మినిట్స్లో వేసుకుంటా. 15 మినిట్స్లో హై వస్తే చూస్తే ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఎక్కడ వస్తుంది, సేమ్ అక్కడికే వస్తుంది. అర్థమైనా. ఇక్కడనే పట్టుకున్నాను కదా, ఇక్కడ పట్టుకుంటే నేను హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేయొచ్చు, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా వెయిట్ చేయొచ్చు ఇక్కడ పట్టుకుంటే 15 మినిట్ టైం ఫ్రేమ్లో. అదే నేను 30 మినిట్స్లో పెట్టుకుంటే చూడు రేంజ్ మళ్ళీ వేరేది అయిపోతుంది. ఇది ఇగో దీన్ని పట్టుకున్నానికి రాదు ఇక నాకు ఇగో క్యాండల్, ఎందుకంటే ఇప్పుడు దీన్ని పట్టుకున్నానికి రాదు హాఫ్ అన్ అవర్లో, దీన్ని పట్టుకున్నా లేదు హై. మధ్యలోనే ఉంది కదా, ఇది మధ్యలోనే ఉంది. నేను మధ్యలో పట్టుకొని నేను ఈడ హైది పట్టుకుంటా. సో హైది పట్టుకుంటే ఇగో ఇది ఫిబొనాచి రిట్రేస్మెంట్ వస్తుంది ఎగ్జాంపుల్గా. సో నేను ఇక్కడ వచ్చినప్పుడు పుట్టు తీసుకుంటా. లాంగర్ టైం ఫ్రేమ్లో 1 అవర్లో చూస్తే మళ్ళీ వేరేది వస్తుంది ఇగో. అర్థమైనా. అన్నీ మనం చేసినాం. ఇది ఒక బాక్స్ ఉందని చెప్పిన ట్రెండ్ లైన్లో ఫాలో అవుతుంది, అది బాక్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇది రీటెస్ట్ చేయడానికి వస్తుంది అండ్ ఇది రీటెస్ట్ సక్సెస్ఫుల్ అంటే ఇందులో ఈ బాక్స్లో రాలేదనుకో, కూర్చొని మీదకి పోలేదనుకో, మళ్ళీ అది కిందికి వస్తుంది. సేమ్ ఇది ఇప్పుడు 1 అవర్లో ఇది డబల్ బాటమ్ చేయొచ్చు. ఇగో నీకు చెప్పినాం కదా, ఎప్పుడు కూడా మార్కెట్ ఇప్పుడు హవర్లీ క్యాండల్లో ఇది ఇలా డబల్ బాటమ్ చేయొచ్చు. నిన్న మనం డబల్ బాటంలోనే బై చేసినామా, ఈ మినిట్లో డబల్ బాటంలోనే బై చేసినామా, డబల్ బాటమ్ అవుతుందని. సేమ్ ఇది హవర్లీలో డబల్ బాటమ్ చేయొచ్చు. ఇలా ఎన్ ప్యాటర్న్ చేయొచ్చు. ఇలా హవర్లీలో ఇది హవర్లీలో నీకు చెప్పబడతా ఒక లిస్ట్ ఇక్కడ. ఇప్పుడు హవర్లీలో నేను ఏబిసిడి ప్యాటర్న్ ఇస్తాను. ఇగో ఇది నిన్నటిది అయింది, ఇది హై అనుకో, ఓకే ఇది హై కదా, ఇది లో వచ్చే, ఇది ఎంత పర్సెంట్ రిట్రేస్మెంట్ తీసుకుంది ఇప్పుడు 0.9 అంటే 5.6 కదా, ఈడొంచు 6 కదా రిట్రేస్మెంట్ తీసుకుంది. తర్వాత ఇగో ఇంత పడిపోయిందా 1.68, యాక్చువల్గా 1.68 ఇక్కడ దాకా పడిపోయిందా. ఇది అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఏం అవ్వచ్చు, సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో చేస్తే ఏం అవ్వచ్చు నీకు ఏమైనా కనిపిస్తుందా ఇందులో, ట్రెండ్ లైన్లో కనిపిస్తుందా నీకు, ఇందులో ఏబిసిడి ప్యాటర్న్ కనిపిస్తుందా అవర్లీ చార్ట్లో. ఎక్కడి నుంచి ఈ హై నుంచి ఈ బాటమ్ అలా 1.68, ఓకే ఇది కిందికి రాకొచ్చింది 1 ట్రెండ్ లైన్ దాకా 1.68 ఇక్కడ దాకా రావచ్చు. 1.68 అంటే ఈ ట్రెండ్ లైన్ టచ్ ఇవ్వచ్చు. సో ఇది ట్రెండ్ లైన్ ఇప్పుడు హవర్లీలో ఇంత ఉంది, కానీ హవర్లీలో ఎంత పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ దాకా రావాలంటే చూడు, ఇక్కడ ఉంది అది 100లో ఉంది, 2300లో ఉంది. ఈ ట్రెండ్ లైన్కి రావాలంటే 200 పాయింట్ మూమెంట్ కావాలి. అదే నేను 15 మినిట్లో వేసుకుంటే కూడా సేమ్. ఇప్పుడు దూరం కనిపిస్తుంది, ఇది దగ్గర కనిపిస్తుంది, ఇప్పుడు దూరం కనిపిస్తుంది. 15 మినిట్లో దూరం కనిపిస్తుంది, ఇంకా 5 మినిట్లో అయితే ఇంకా దూరం కనిపిస్తుంది. ఇది ఇగో
క్యాల్కులేషన్ సేమ్ ఉంది, కానీ 5 మినిట్ చార్ట్లో అలా. అండ్ 5 ఇన్ని రెడ్ క్యాండల్ కనిపిస్తుంది అనిపిస్తుంది. అదే నేను 15 మినిట్ చేసుకుంటా 100 పాయింట్ పడిపోయిందా, 200 పాయింట్ పడిపోయిందా ఇలా అనుకుంటా. మినిట్లోనే ఇలా బూమ్ ఒకటే క్యాండల్ ఇచ్చింది, మనం ఇక్కడే ఎగ్జిట్ అయినాం, వెయిట్ చేయలేదు. వెయిట్ చేయలేదు కదా. ఇప్పుడు మనం స్టాప్ లాస్ ట్రేల్ చేసినాం అట్లీస్ట్ ప్రాఫిట్లో వెళదాం అని నేను స్టాప్ లాస్ ట్రేల్ చేసిన అంతే. సో అందుకు నేను ఈ టైంలో ఇది నేను మన స్ట్రాటజీలో ఇది చూడు, టైం అయిపోయే 10:30 అయింది, మూమెంటమే లేదు. ఈరోజు నీ ట్రేడింగ్ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది, చైన్కి రానేది రాదు, నీకు పాయింట్స్ దొరకాయి. ఇలాంటి టైంలో ట్రేడింగే చేయకూడదు, సైలెంట్గా చూసుకునాలి అంతే. ఏం చేస్తుంది పొద్దు చూసుకున్నాను, నిన్న అయితే చేసేసింది ఇక అయిపోయాయి. ఇప్పొద్దు ఎలా బిహేవియర్ చేస్తుంది, మన స్ట్రాటజీ ఫామ్ చేస్తుందా లేదా చూసుకో అంతేగా. మన స్ట్రాటజీ ఏం చెప్పి ఇప్పుడు ఇది మన స్ట్రాటజీ, ఓకే. ఈ రివర్స్ అవుతుందా లేదా, ఇక్కడ వచ్చి రివర్స్ అవుతుందా లేదా చూసారు. నాకు ఇప్పొద్దు నా టా నా నా టాస్క్ ఇప్పొదైతే ట్రేడింగ్ అయిపోయి దీని టైమింగ్ వచ్చి మార్నింగ్లోనే నీకు ఇంత మూమెంటం ఇవ్వలేదంటే నీకు వేరే టైంలో మూమెంటం ఇస్తుందంటే అది అయిపోయి, మళ్ళీ ఏదో ఒకటి న్యూస్ వచ్చినే మూమెంటం ఇవ్వాలి అంతేగా. ఏగో ఈ రెండు నుంచి రివర్స్ అవుతుందా లేదా అని చూడాలి అంతే. మనం ఇప్పుడు ట్రేడింగ్ లేదు, ఇప్పుడు నో ట్రేడింగ్, ఇప్పుడు అయిపోయే టైం అయిపోయా, నో ట్రేడింగ్, ఓకే. ఎందుకంటే దీనిది మూమెంటం లేదు ఇప్పుడు. అండ్ కింద కూడా నేను అంతే, కింద కూడా వస్తే కింది రివర్స్ అవుతుందా మీదికి రివర్స్ అవుతుందా చూస్తాను నేను అంతే. ఇక్కడ వస్తుందా లేదా, ఇక్కడ వచ్చి రివర్స్ అవుతుందా లేదా చూద్దాం, ఓకే. వేసుకొని ఫిబొనాచి అందులో వేసుకొని చూడు, నువ్వు కూడా ట్రై చెయ్యు, చూడు ఆ ప్రైజ్కి వస్తుందా లేదా అని. అక్కడ నుంచి వచ్చి రివర్సల్ అవ్వాలి. ఈ ఫోర్ లైన్స్ ఉన్నాయా, ఈ 4 లైన్స్ మనకి ఇంపార్టెంట్. ఈ 4 లైన్స్లో మనం రివర్సల్ ట్రేడ్ చూస్తాం. కిందికి వచ్చినప్పుడు రివర్సల్, మీదికి వచ్చినప్పుడు పుట్, కిందికి వచ్చినప్పుడు కాల్, ఓకే. అండ్ ఇది ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. మళ్ళీ నీకు చెప్పినాం కదా 1 మినిట్లో చూపెట్టిన, ఇది ఒక ట్రెండ్ లైన్లో ఫాలో చేస్తుంది. పట్టుకుంటే కూడా ఇలా ఓకే. దీంట్లోనే మూమెంటం మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ మీదికి వస్తుంది. ఇది బ్రేక్ చేయాలి, ఇది బ్రేక్ చేస్తేనే వస్తుంది, లేకపోతే ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇక్కడ వస్తుంది, ఇలా అక్కడ వస్తుంది, ఇలా వస్తుంది అంతే. స్టార్టింగ్లో ಯಾವುದೋ నీకు పుట్టుది చెప్పినాం కదా, ఇక్కడ చూడు ఉంది, నా దాంట్లో ఎక్కడ ఉంది చూస్తా ఉంది.
నీకు ఈ ఈ టైంలో 100 ఆ టైంలోనే బై చేపిద్దాం అనుకున్నా. బ్రేక్ ఇవ్వలేదు ఎందుకంటే ఇగో ఇక్కడ అది దానికి ట్రెండ్ లైన్కి టచ్ చేసిండే ఆ టైంలో. ఇది చేసింది ఇక్కడ తీసుకోమని చెప్దాం అనుకున్నాను కానీ వెయిట్ చేసాను, మూమెంట్ అయిపోయాయి. ఇక్కడ దాకా నువ్వు ఎగ్జిట్ అయిపోతుంది. నువ్వు ఈ ప్రైజ్లో బయింగ్ చేస్తే ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు చెప్పినా అది వచ్చేసేది కిందికి. అది అన్నమాట. ఇప్పుడు చూడు మీదికి పోతుంది, మీది పోతుందా కిందికి పోతుందో తెలియదు. మూమెంటం అలా ఉంది. ఇప్పుడు నా సిస్టమ్ది ప్రాబ్లమో తెలియదు. మినిట్లో నువ్వు ఇప్పుడు కూడా పుట్ ఇక్కడ తీసుకుంటే నీ స్టాప్ లాస్ ఇంత ఉంటుంది మహేష్. దీని కింద 108 నీ టార్గెట్ ఇక్కడ ఉంటుంది 169, 1:1. ఈ అంటే హయ్యర్లో లోవర్ హై పోతుందా అని చూడడానికి పోతే ఇప్పుడు ఇది ట్రెండ్ చేంజ్ అయింది. హయ్యర్ హై లోవర్ హై అవుతుండే, ఇక్కడ కాలేదు. ఇక్కడ వస్తుంది, కిందికి వస్తుంది, ఇక్కడ దాకా రావచ్చు. ఇక్కడనే తెలిసిపోతే మార్కెట్ మూమెంటం ఎలా అవుతుంది, ఎలా కాకొచ్చింది. కానీ ఓవరాల్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండే ఉంది, నెగటివ్. మార్కెట్ ఊరికే డబ్బులు ఇవ్వదు. ఎవరిదో డబ్బులు పోతాయి, ఎవరిదో డబ్బులు వస్తాయి, అంతే. దానికి మనం రిస్క్ పెట్టేటప్పుడు చూసుకొని డబ్బులు పెట్టాలి, అంతే. ఇప్పుడు మనము నార్మల్గా 1 month 2 month చూద్దాం. సేమ్ మన స్ట్రాటజీ అండ్ 1 లాట్లో కరెక్ట్గా సక్సెస్ అయింది అనుకో, ఒక 2 month తర్వాత దానికి 2 లాట్ చేద్దాం. ఓకే, సో రిస్క్ మనకి 3000 ఉంటుంది అప్పుడు. ఇప్పుడు 1500 రిస్క్ ఉంది కదా, దాని డబల్. ప్రాఫిట్ కూడా సేమ్ 3000. దానికన్నా ఎక్కువ ఇస్తే పర్వాలేదు, 6000 ఇస్తే కూడా పర్వాలేదు. అలా ఈజీగా డబ్బు ఇయ్యదు ఇది, ఈజీగా డబ్బులు ఇయ్యదు ఇది. అంటే ఇప్పుడు 520 పాయింట్స్లో నీవు ఎగ్జిట్ కాలేదనుకో నీకు లాసే చేపిస్తుంది, అంతే. ఇది స్కాల్పింగ్ చేసేటప్పుడు ఇక్కడ
ఇప్పుడు ఇది మళ్ళా ఇక్కడ వస్తుందా, అప్పుడు మళ్ళీ పుట్టు తీసుకున్నాడు మళ్ళీ కిందికి వస్తుంది. పొద్దుదే ట్రెండ్ లైన్ పట్టుకుంటే, పొద్దే ట్రెండ్ లైన్ రేపు ఎక్స్పైరీ. సో బీ రెడీ, బీ రెడీ, బీ రెడీ పుట్టుకి. ఆ, 200. వద్దు, మార్కెట్ ప్రైస్కి వద్దు. వస్తే ఎక్కడ దాకా వస్తే యాష్. 10 పాయింట్ మూవ్ అయిపోయాయి.
సరే ఒక పని చేయి 45 23 200 చెప్పినా కదా. టూ ఫిఫ్టీది 23 250 పుట్ ఆల్రెడీ మూవ్ అయిపోయాయి. ఇది బై చేయి, ఇది చూద్దాం ఒక 150 to 150 కలా 250 ఇది పుట్టు. ఇది ఎక్కడ బై చేస్తావంటే అది వస్తుంది మళ్ళీ కిందికి వస్తుంది. వెయిట్ చెప్తాను. బ్రేక్ చేసి లోపలే వచ్చేసింది అది. ఇది ఇది 110 దాకా వచ్చింది. 104 దగ్గర బై చేసింది ఆ టైంలో. బై చేసింటే దీని హాఫ్ దాకా ఎగ్జిట్ అవ్వడానికి వస్తుండే 64 దాకా. 44 కలా బై చేస్తుంది. పాయింట్ మూవ్ అయిపోయాయి. ఇది దీనికంటారు. ఇప్పుడు మనం తీసుకుంటే ఇది స్ట్రాటజీ విరుద్ధంగా ఇక్కడ వచ్చినప్పుడు అన్నాం, ఇక్కడ ఈ లైన్కి వచ్చినప్పుడు మనం రివర్సల్ తీసుకుందామని రాలేదు. తర్వాత వస్తుండొచ్చు, అప్పుడు తీసుకున్నాను. పోయేదాకా నో మూమెంటం పుట్ సైడ్. ఇది ప్రైజ్. ఏదైనా కానీ దీని మీద పోవాలి, దీని మీద పోతేనే మూమెంటం. అదే పుట్ సైడ్ ట్రెండ్ ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. దీనికి బ్రేక్ ఇప్పుడు ఒకటి, ఇది ఒకటి. సి 2 టైమ్స్ బయర్స్ ట్రై చేసిండ్రు. ఎక్కడెక్కడ చెప్పు.
ఎక్కడెక్కడ 2 టైమ్స్ బయర్స్ ట్రై చేసిండ్రు అని. అరే సిస్టమ్ స్టెక్ అవుతుండొచ్చు మహేష్, అర్థం కాకొచ్చింది ఎందుకు అని. అది తెలియకొచ్చింది యాక్చువల్గా, అది ప్రాబ్లం అది అయింది అది. నెట్వర్క్ ఇష్యూ, నెట్వర్క్ ఇష్యూ లేకపోతే నా ల్యాప్టాప్ ఇది అవుతుంది. అలా ఏదో అవుతుంది అది. బయర్స్ 2 టైమ్స్ మాకు సపోర్ట్, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి 4 ఇది చేసిండ్రు. ఓకే, అండ్ ఈడ కూడా ట్రై చేసిండ్రు నిన్న. ఓకే, సో నెక్స్ట్ కాల్ బయర్స్ ట్రై చేసిండ్రు, కానీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసింది ఇక్కడ నుంచి ఒకసారి. సి బ్రేక్, ఇప్పుడు బ్రేక్ అవ్వకొచ్చింది, ఇది లోవర్లో బ్రేక్ అవ్వకొచ్చింది. ఇది కూడా ఇక్కడ లోవర్లో బ్రేక్ అవ్వకొచ్చింది. ఇక్కడ హయ్యర్ది ఒక్కసారి బ్రేక్ చేసింది. చూద్దాం నెక్స్ట్. ఇగో ఇది లో బ్రేక్ చేయకొచ్చింది, ఇక్కడ దాకా రావచ్చు నెక్స్ట్. ఎప్పుడైనా యావదైనా ఇది ఈ ఈ హై బ్రేక్, ఈ లో బ్రేక్ చేసింది అనుకో, ఒక్క లో బ్రేక్ చేసింది అనుకో, నెక్స్ట్ ఇక్కడ పోయి నెక్స్ట్ పోవచ్చు. ఇది ఇక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోవచ్చు, ఇక్కడ దాకా పోయి ఇక్కడ దాకా పోవచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ వచ్చి దీనికి ఏదానికైనా ఇక దీనికి బ్రేక్ ఇచ్చింది అనుకో, సో నెక్స్ట్ దీనికి బ్రేక్ ఇస్తుంది, తర్వాత దీనికి బ్రేక్ ఇస్తుంది, తర్వాత ఇక్కడ వస్తుంది. ఇది నార్మల్గా మనము దీంట్లో చేస్తున్నాం 5 మినిట్లో, కానీ ఇదే నేను 1 మినిట్లో లేకపోతే 3 మినిట్లో చేసుకుంటే నాకు ఒక బ్రాడర్ యాంగిల్ తెలుస్తుంది. ఓకేనా, ఇది ఒక హై, ఇది ఒక లో, ఇది ఒక లో. మధ్యలో ఎవరెవరు లోలో ఉన్నారో వాళ్ళకి స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. ఇగో ఈడ ఎవరు ఉండేనో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేసి, తర్వాత ఇక్కడ ఎవరు స్టాప్ లాస్ పెట్టినా వాళ్ళకి హిట్ చేసింది. మళ్ళా ఇక్కడ హిట్ చేయలేదు, ఇక్కడ హిట్, ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ వీళ్ళకి తీసేసే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఉన్నారు ఎవరు, నెక్స్ట్ ఉన్నారు వీళ్ళు ఇక్కడ బై చేసిన వాళ్ళు, ఇక్కడ బై చేసిన వాళ్ళు, అండ్ ఇక్కడ మీద ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నువ్వు ఇక్కడ 110కి తీసుకున్నావని పెట్టుకో, 23,200 పుట్టు నువ్వు 110కి తీసుకున్నావు, ఇప్పుడు హోల్డ్ చేస్తున్నావు. ఓకే, 110కి తీసుకున్నావు, నువ్వు హోల్డ్ చేస్తున్నావు. సో ఇప్పుడు నువ్వు ప్రాఫిట్లోనే ఉన్నావు, 125 ప్రాఫిట్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు మార్కెట్ ఇంకా కింది అంటే నీకు స్టాప్ లాస్, ఇక్కడ దగ్గర ఎవరు స్టాప్ లాస్ పెడతారో వాళ్ళ స్టాప్ లాస్ తినేస్తుంది. సో అందుకు మార్కెట్ ఇప్పుడు ఒకసారి వచ్చిండే, ఇప్పుడు పుట్లో ఎంట్రీ చేసి ఇప్పించింది ఇక్కడ. సో నెక్స్ట్ వీళ్ళకి తీసేస్తుంది, ఇక్కడ వస్తుంది. అండ్ కాల్లో తీసుకున్న వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది, ఇక్కడ ఎవరు కాల్ తీసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ప్రాఫిట్లోనే ఉంటున్నారు. ఇంకా పోతుంది మీదికి, ఇది బ్రేక్ పోతలేదు అని. అలా నడుస్తుంది ఇప్పుడు, ఎందుకంటే దీనికి బ్రేక్ ఇవ్వలేదు, ఇక్కడ 2 సారి బయర్స్ పుష్ చేస్తున్నారు స్లోలీ. ఇక్కడ కూడా చూడు, ఇది బ్రేక్ కాలేదు, బ్రేక్ చేయడానికి వస్తుంది, బ్రేక్ చేస్తే ఇక్కడ దాకా వస్తుంది.
మినిట్లో. అండ్ రివర్స్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే, నెక్స్ట్ ఇది దీనికి బ్రేక్ చేసి మళ్ళా దీనికి ఒక్కదానికి బ్రేక్ చేసింది అనుకో. సో తర్వాత దీనికి బ్రేక్ చేస్తుంది, మళ్ళీ రీటేస్ ఇస్తుంది, మళ్ళా దీనికి బ్రేక్ చేయడానికి వస్తుంది ఇక్కడ బ్రేక్. దీని మీద పోయి సస్టైన్ అయింది ఒక క్యాండల్ 140, 145, 42, 45 మీద అనుకో. నెక్స్ట్ ఇక్కడ దాకా వస్తుంది 170, 170, 180, 145 నుంచి. ఎందుకంటే వీళ్ళ స్టాప్ లాస్ తినేస్తే నెక్స్ట్ ఇదే. అక్కడ బై చేస్తే నీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 1500 ఏదో ప్రాఫిట్లోనే ఉంటుండే. సో అని ఎందుకు చెప్పినానంటే ఇది గీడ వస్తుందేమో, అందుకే అది వచ్చేటప్పుడు రెడీ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడే అది ప్రైజ్ కొంచెం, అది ప్రైజ్ సడన్గా వచ్చేసి కదా కిందికి ప్రైజ్. మిస్ అయిపోయి ఆ ప్రైస్కి మిస్ అయిపోయి ఇక 5 పాయింట్ అంటే కూడా 300-400 రూపీస్ నీకు. అది అది గుర్తుపెట్టుకో. అది ఉంది నా 5 పాయింట్ కూడా, నా 5 పాయింట్ కూడా అక్కడ మిస్ అయింది అనుకో, నీ టార్గెట్ కూడా 5 పాయింట్ మిస్ అయిపోతుంది. చూద్దాం. ఏమిగో ఇగో రెండు రెండు సపోర్ట్ చేస్తున్నాయి. అదే ఒకటి ఇలాంటిది, ఇక్కడ ఒకటి సపోర్టు, ఇక్కడ ఒక సపోర్టు, ఇక్కడ ఒక సపోర్ట్, మళ్ళీ ఇక్కడ సపోర్ట్. ఇంకొకటి దీనికి ట్రెండ్ లైన్లో దీనికి ఫాలో అవుతుంది. మీద కూడా అంతే, మీద దీనికి సపోర్ట్ రెసిస్టెన్స్, దీనికి రెసిస్టెన్స్, దీనికి రెసిస్టెన్స్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ చేస్తుంది, దీని ప్రైజ్ చేస్తుంది అనుకో ఇక్కడ దాకా వస్తుంది. కానీ మన స్ట్రాటజీ ఇప్పుడు దాంట్లో, మన స్ట్రాటజీ ఇక్కడ వచ్చినప్పుడు పుట్టుతుంది. ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ ఆల్రెడీ చాలాసారి ఇది సపోర్ట్ ఉండేది, ఇది సపోర్ట్ బ్రేక్ చేసింది. సపోర్టు బ్రేక్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్, ఒక్కసారి ఇక్కడ టచ్ చేసి కూడా మళ్ళీ కిందికి వస్తుంది.
మార్కెట్ చల్లబడ్డది అయిపోయి ఈ రోజు ఫుల్ ఇంతే మహేష్. మూమెంట్ కాదు ఇక వదిలే ఇక, రేపు చూద్దాం. చూస్తూ ఉండు, చెయ్యకు. అంటే స్టార్టింగ్లో ఉంది చెయ్యి ఇప్పుడు కాల్చుకోవద్దు, మనం చెయ్యి కాల్చుకోవద్దు ఇక. ఓకే, మార్కెట్ ఎక్కడికి పోదు, ఉంటుంది ఇక్కడికే, ఎవ్రీడే ఉంటుంది. ఇప్పుడు చేయలేదంటే ఏం ఫీల్ లేదు, ఫీల్ చేసుకోవద్దు. బెస్ట్ ఊరికే తీసుకున్న కన్నా సైలెంట్గా వేరే పని చేసుకొని కూర్చున్నది అంతే ఇక. అదే చెయ్యి ఇక. నో ట్రేడ్ టుడే, నో మూమెంటమ్ అట్ ఆల్. సి 100 పాయింట్స్ మూమెంటంలో చాలా, ఇది రేర్ కేస్ అవుతుంది. ఇలాంటి కేసులో ఇరికిపోతాం మనము. చాలాసారి నేను ఇరికిపోయినాను. టైంలో అనుకుంటాం జల్దీ ఎంట్రీ ఇచ్చి జల్దీ ఎగ్జిట్ కాదామని, కానీ కాదు అది. సో మార్కెట్ మూమెంట్ స్పెండ్ చేసేది ఇక లాస్ట్లో చూడు, 1 డేలో ఇగో ఇది ఉందా, ఇది ఎంత పాయింట్ ఉన్నాయి చూడు, ఇది 1 డే ఇగో 21కి సేమ్ 23,380 నుంచి ఒక్కసారి మూమెంటం ఇచ్చింది లో 100 పాయింట్స్ది. ఓకే, తర్వాత చూడప్ప ఫుల్ డేనే ఎండ్ అయిపోయింది ఇక్కడ. అది అప్పుడు కూడా ఇది బాటంలోనే ఉండేది, లోనే ఉండే అప్పుడు. సో ఈ బాక్స్లోనే ఉండిపోయింది అప్పుడు, ఫుల్ రేంజ్లోనే ఉండిపోయింది ఇది. ఇక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ ఈడేదో ఓపెన్ అయింది, కానీ అంత ఫాస్ట్ మూమెంట్లో ఎవరు కూడా తీసుకోరు. సో ఈ రేంజ్ ఎవరైనా ఇక్కడ ట్రేడింగ్ చేస్తే వాళ్ళు ఫుల్ బొక్కనే బొక్క, 1 డే ఫుల్. సో ఇప్పుడు కూడా మనకి సేమ్ అవ్వచ్చు, ఫుల్ డే ఇలా పోవచ్చు, ఫుల్ డే. ఇందులోనే ఇప్పుడు డే అండ్ ఇందులోనే. ఓకే, సో నో ట్రేడ్ టుడే. మార్కెట్కి ఇవ్వదు, మనం మార్కెట్కి ఇవ్వకూడదు. మనకు అది ఇవ్వదు, మనం కూడా మార్కెట్కి ఇవ్వకూడదు. ఓకే, సో ఇది రేంజ్, ఈ రేంజ్లోనే ఇప్పుడు అయిపోతుంది. 230కి ఏదో ఇలా వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ రావచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ రావచ్చు. అంతే, దీని అయిపోయి. ఓకే, ఇప్పుడు ఖేల్ ఖతం, దుకాన్ బంద్, ఎండ్. దీనికి తెలుగు రికార్డింగ్ చేసినాను, చూస్తాను వీడియో చూసి, తర్వాత యూట్యూబ్లో వేస్తాను, చూద్దాం దానికి ఏం తెలుగులో వేయాలా, తెలుగు థంబ్నెయిల్ పెట్టాలా, ఏం పెట్టాలో తెలియకపోతే చూస్తాను అది. చేసిన చూపెట్టాలా, వెయిట్ చేయండి.